నాన్నల దగ్గరికి వెళ్ళలేను. ఇప్పుడు నేను కీర్తినే కాదు. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే బంగారు తల్లి హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే తల్లి. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అక్క. హ్యాపీ బర్త్డే తల్లి. బంగారం. హ్యాపీ బర్త్డే బంగారు తల్లి. గాడ్ బ్లెస్ యూ నానా. ఫ్రెండ్స్, ఈరోజు మా కీర్తి పుట్టినరోజు. 6 ఏళ్ల తర్వాత దూరమైన నా భార్య అంజలి మళ్ళీ నాకు దొరికింది. పుట్టిన 6 ఏళ్ల తర్వాత మా కీర్తిని మా కళ్ళారా చూడగలుగుతున్నాం. అందుకే ఇది మా జీవితంలోనే మరిచిపోలేని అపురూపమైన పండుగ రోజు. అందుకే ఈ గ్రాండ్ సెలబ్రేషన్. ఎంజాయ్ ద పార్టీ. కీర్తి, ఇవాళ నీ పుట్టినరోజు కదా, అందుకే నీ బర్త్డేని మనం సెలబ్రేట్ చేసుకుందాం. నా ముఖానికి బర్త్డే కూడానా? నిజంగానే రా. ఓ, ఇవన్నీ ఎలా తెచ్చాననేగా. మనసుంటే మార్గం ఉంటుందని స్కూల్లో మా టీచర్ చెప్పింది. ఆ రౌడీలు రోజు మనకు పడేసే బన్నే బర్త్డే కేక్ అనుకో. కరెంటు పోతే భయపడకుండా మనకిస్తారే సగం కాల్చి ఈ కొవ్వొత్తునే బర్త్డే క్యాండిల్ అనుకో. నీ చేతి వేళ్ళే ఆ కేక్ కట్ చేసి ప్లాస్టిక్ నైఫ్ అనుకో. ఇదే మనకి గ్రాండ్ గా పార్టీ జరిగే ప్లేస్ అనుకో. మేమే నీ బర్త్డే పార్టీని సెలబ్రేట్ చేసి క్లోజ్ ఫ్రెండ్స్. చప్పుడు చేయకుండా మెల్లగా కొట్టండి, ఓకేనా? ఓకే ఓకే. కీర్తి, కమాన్, లెట్స్ స్టార్ట్. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు కీర్తి. ఓ, అందరికీ థ్యాంక్స్ చెప్తున్నావా? స్కూల్లో మా టీచరు ఇది కూడా చెప్పింది. ఫ్రెండ్స్ మధ్య సారీలు థ్యాంక్స్లు ఉండకూడదంట. కీర్తి, కేక్ కట్ చెయ్యి. కీర్తి, నీ బర్త్డే రోజు మన ఫ్రెండ్స్ అందరి ముందు చెప్తున్నాను, గుర్తుంచుకో. తప్పకుండా నువ్వు మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్తావు.
థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. నా భార్య పేరు మీద అంజలి ఇంటర్నేషనల్ స్కూల్ని స్థాపించాను. ఇప్పుడు నా చిన్నారి కూతురు కీర్తి పేరు మీద తొందరలోనే కీర్తి గ్లోబల్ సొల్యూషన్స్ అనే కంపెనీని స్టార్ట్ చేయబోతున్నాను. నా బర్త్డే పార్టీని సెలబ్రేట్ చేసిన మిమ్మల్ని అందరినీ తొందరలోనే ఇక్కడి నుంచి తప్పిస్తాను. ప్రామిస్. కాంతం కూర్చోవా, చూడవా, చూడు ఎటువంటి గొప్ప గొప్ప కానుకలు. అవునయ్యా. అబ్బో అబ్బో, పిల్ల పుట్టినరోజుకే ఇన్ని కానుకలు వస్తే ఇక మన బుజ్జి ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతే మనం నక్కతోక తొక్కినట్టేనయ్యా. మరి ఆ రోజు ఈ ప్లాన్ చెప్తే అమ్మో అని భయపడ్డావా? ఆ కీర్తికి బదులు ఆ రాజశేఖర్ కూతురిగా మన బుజ్జిని పంపిస్తామంటే ససేపడే వీల్లేదన్నా. ఇప్పుడు చూడు, బంగారు నెక్లెస్లు, ఖరీదైన కానుకలు, కట్ల నోట్ల కట్ల మీద నడుస్తుందే నా కూతురు. అవునయ్యా. ఆ రోజు నువ్వు నాగరాజు కలిసి ఏదో ప్లాన్ అంటుంటే దొరికిపోతే జైల్లో పెడతారేమని భయపడ్డాను. ఓ పిచ్చి మొగమా, నీ మొగుడికి ఆ మాత్రం తెలియలేదనుకుంటున్నావా? అచ్చుకొద్దినట్టు కీర్తిలాగా ఉండే బుజ్జిని కనడం మన అదృష్టమే. ఏమయ్యా, మన బుజ్జి సంగతి బయటపడకుండా ఉండాలంటే అసలు కీర్తిని ఈ భూమి మీదే లేకుండా చేయాలన్నాడుగా నాగరాజు. ఆ ప్రయత్నం ఎంత దాకా వచ్చింది? కాంతం, ఆ నాగరాజు ఈ ఇంట్లో డ్రైవర్గా ఉంటూనే కీర్తి కోసం ఎదుగుతున్నాడు. ఏదో రోజు ఆ కీర్తి నాగరాజుకు దొరుకుతుంది. ఆ నాగరాజు చేతిలో శవంగా మారుతుంది. అమ్మా, ఎక్కడికి? కాంతం వాళ్ళ దగ్గరికి. నీ పుట్టినరోజుకే ఏర్పాట్లన్నీ చూసి వాళ్ళిద్దరు ఎంతో కష్టపడ్డారు. అందుకే మీ డాడీ వాళ్ళిద్దరిని పిలిచి థ్యాంక్స్ చెప్దామంటే పిలవడానికి వెళ్తున్నాను. అమ్మా, ఈ మాత్రం దానికి నువ్వు వెళ్ళి పిలవాలా? ఇదిగో నా బర్త్డే కేక్ ఇవ్వాలని వాళ్ళ రూమ్కి వెళ్తున్నా. డాడీ పిలిచారని నేను పంపిస్తాలేమ్మా, నువ్వు వెళ్ళు. నా బుజ్జి తల్లి, ఎంత మంచిదనివి నువ్వు. అలాగే వెళ్ళిచ్చిరా, వాళ్ళు సంతోషిస్తారు. అలాగే అమ్మా. అమ్మయ్యా. అమ్మా, నాన్న, ఏం చేస్తున్నారు మీరు? బుజ్జి, అదే నీ పుట్టినరోజు కానుకల్ని మీ గదిలోకి తెచ్చి చూస్తే ఎవరికైనా అనుమానం రాదా? అది కాదు బుజ్జమ్మా. ఏది కాదు? ఇప్పటిదాకా కీర్తి వాళ్ళ అమ్మ నిన్ను మంచోడివి అనుకుంటుంటే ఫుల్లుగా తాకి వచ్చి కూర్చుంటావా? కరెక్ట్ టైంకి నేను చూసి ఆపాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏం జరిగేది? వీరయ్య, ఇక్కడున్నంత కాలం మీ అలవాట్లను మార్చుకోవాలని మీకు ముందే చెప్పాను కదా. తాగుడు, నోటికొచ్చినట్టు వాగుడు, వెనక ముందు చూసుకోవాల్సిన పనే లేదా? ఇదిగో, మీ ఇద్దరికి ఒకే మాట చెప్తున్నాను, గుర్తుంచుకోండి. ఏ చిన్న తప్పు చేసినా మనందరం దొరికిపోతాం. అప్పుడు ఈ బర్త్డేలు ఉండవు, తినడానికి కేకులు ఉండవు. జైల్లో చిప్పకూడే గతి, గుర్తుంచుకోండి. డాక్టర్ల చేయూత, చిరునవ్వులలో వైద్యశాలలు. అబ్బో,
సెల్ ఫోన్ కొనివ్వలేదని 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య. భార్యపై కక్ష కట్టి పెట్రోల్ సీసాతో వచ్చి అబ్బా. హలో హలో మా కూతురు కీర్తికి హృదయపూర్వకమైన పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇట్లు అంజలి రాజశేఖర్. ఒరే బాలు, ఏం చేస్తున్నారు అక్కడ? టీ కప్ తీస్తున్నా. మ్మ్. కీర్తి, నీ ఫోటో పేపర్లో పడింది చూడు. అర్థమైంది. నిజంగా మీ అమ్మా నాన్నలు ఎంతో గొప్పవాళ్ళు. నీ పేరు మీద కొత్త కంపెనీ స్టార్ట్ చేశారంటే వాళ్ళకి నీ మీద ఎంత ఇష్టమో తెలుస్తుంది. నిజంగానే నీ పేరెంట్స్కి నువ్వంటే ప్రాణం. నీ పుట్టినరోజుకి పేపర్లో ప్రకటన కూడా వేశారు. గుళ్ళో నీ పేరు మీద బట్టలు కూడా పంచిపెట్టారని నువ్వే చెప్పావు. కీర్తి, నాకొక్కటే డౌటు. నీ ప్లేస్లోకి వెళ్ళినా ఆ బుజ్జి ఎవరు? నీలాగే ఉంది అన్నావు, అదెలా సాధ్యం? కీర్తి, ఇప్పుడు నీ పుట్టినరోజుకి పేపర్లో వేశారంటే నువ్వు తప్పిపోయినప్పుడు కూడా మీ వాళ్ళు ఇలాగే నీ ఫోటోతో పేపర్లో ప్రకటన వేయించారేమో. ఆ ప్రకటన చూసి కావాలనే ఎవరు నీలాగే ఉన్న ఆ బుజ్జిని నీ ప్లేస్లో పంపించారేమో. అవును బాలు, అలాగే జరుగుంటుంది. మా అమ్మని నాన్నని కావాలని ఎవరో మోసం చేస్తున్నారు. అక్కడున్నది కీర్తి కాదు అని వాళ్ళకి తెలీదు. ఆ బుజ్జిని కీర్తి అనుకుంటున్నారు. ఈ నిజాన్ని వాళ్ళకి ఎవరు చెప్పాలి? ఎలా తెలియాలి? మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు కీర్తి? ఆ, 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 ఆ. అర్థమైంది. మీ చెల్లిని మమ్మల్ని కాపాడే వరకు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళవా? వెళ్ళను. "91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100." చూసావా అక్క, నాన్ స్టాప్ 100. నేనే గెలిచా. అది సరే కానీ ఏంటి ఎప్పుడు లేనిది ఈ కొత్త అలవాటేంటి? కొత్త అలవాట ఏంటక్క? అదే ఇలా ముక్కు రుద్దుకోవడం అలవాటు. ఇది వరకు లేదు కదా. అంటే అక్క, అది
అడవిలో ఉన్నాను కదా, అక్కడంతా గాల్లో నుసుములు. ఊపిరి పీలిస్తే చాలు ముక్కులోకి దూరిపోయేవి. అందుకే ఇలా దులిపేస్తూ ముక్కుని రుద్దుకోవడం అలవాటైపోయింది. ఓ అలాగా. అవునక్క, నుసుములంటే తెలుసు కదా, ఫ్రూట్ ఫ్లైస్. అడవి నిండా చెట్లు, రకరకాల పూలు పళ్ళు. ఎంత బాగుండేదో. అంత డేంజర్ కూడా. పెద్ద పులిని చూసినప్పుడు నేను నేను అలవాటు గురించి అడుగుతుంటే మాట మార్చి అడవి గురించి చెప్తుందేంటి కీర్తి? ఒక్కప్పటిలా లేదు. ఏంటక్క అలా చూస్తున్నావు? ఏం లేదు చెల్లి, పండగ వస్తుంది కదా, మన ఇద్దరం సరదాగా గోరింటాకు పెట్టుకుందామా? గోరింటాక యాక్తూ చేతి నిండా పేడలాగా పెట్టుకోవాలా? నాకేం వద్దు. గోరింటాకు ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడట. అదేంటి, అప్పుడు తన చేత్తోనే నాకు గోరింటాకుని పెట్టిన కీర్తి ఇప్పుడు యాక్తూ అంటుంది. అడవిలోకి వెళ్ళొచ్చినంత మాత్రాన అలవాట్లతో పాటు అభిరుచులు కూడా మారిపోతాయా? కీర్తి, ఏంటక్క మధ్యలో డిస్టర్బ్ చేస్తావేంటి? ఏం లేదు, సూటిగా నా కళ్ళలోకి చూడు. ఈ అలవాటు నా కొంప ముంచేలా ఉంది, మానేయాలి. ఏంటక్క ఏమైంది అలా చేస్తున్నావేంటి? ఏం లేదు, నా చెల్లి కొత్తగా కనిపిస్తుందేంటా అని. అక్క, నేను కొత్తగా కనిపించడం ఏంటి? ఇదే మొహం, ఇదే నేను. నాకు ఆకలిస్తుంది, అన్నం తినేసి వస్తాను. ఏంటిది, మాట వరుసకు కూడా అక్క నువ్వు రా అనకుండా తనొక్కతే వెళ్ళిపోతుంది. ఇంటికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, అప్పుడు అక్క అక్క అంటూ నా చుట్టూనే తిరిగే చెల్లి ఇప్పుడు కావాలనే నన్ను తప్పించుకుని తిరుగుతుంది. పైగా అమ్మ దగ్గర కంటే ఆ కాంతం వాళ్ళ దగ్గరే ఎక్కువసేపు గడుపుతుందేంటి? మాట పడిపోవచ్చు, మళ్ళీ తిరిగి రానవచ్చు, కానీ మొత్తంగా మనిషి కొత్తగా ఎలా మారిపోతుంది? సారీ చెల్లి, నువ్వెంతో ముద్దుగా ఉంటావు, కానీ అడుక్కోవాలంటే అలా ఉండకూడదు. అయ్యో పాపం అనిపించేలాగా రెడీ అవ్వాలి, అప్పుడే చూసిన వాళ్ళు ముష్టి పడేస్తారు. ఇదిగో వినండి, ఇవాళ మనకి డ్యూటీ లేదంట, క్యాన్సిల్. ఎందుకు? ఏమైంది? అడుక్కోవడమే లేదంటే అడ్డమైన ప్రశ్నలు ఎందుకే చిట్టి? ఈరోజు మనందరికీ పని లేదు. అబ్బా, అయితే ఇవాళ హాలిడే అన్నమాట. అవును, హాలిడేనే. ఉండండి, ఈ మాట కీర్తికి చెప్పొస్తాను. కీర్తి, లేదు కీర్తి, ఇవాళ మనకి బెగ్గింగ్ డ్యూటీ లేదు. రా చూపిస్తాను, అటు చూడు. రోజు మనందరికీ కాపలాగొస్తాడే కోటి, తనకి చలిజ్వరం అంట, అందుకే బైరాగానే క్యాన్సిల్ అన్నాడు. అన్నా, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి అన్నా. రేయ్, సిటీ మొత్తం పోలీస్ పెట్రోలింగ్ జరుగుతోంది. ఎవరైనా చూస్తే చాలా ప్రమాదం. హాస్పిటల్ లేదు, గీస్పిటల్ లేదు, అదే తగ్గిపోతుందిలే.
పాపమన్నా ఒళ్ళు పేలిపోతుంది. రేయ్ చెబితే అర్థం కాదా? చస్తే చచ్చాడు, వెళ్ళడానికి మాత్రం వీల్లేదు. ఏంటన్నా నీకోసం అంతా చేస్తే నన్నంత మాట అంటావా? అబే చూప్. ఏంట్రా నువ్వు నాకు చేసింది? నువ్వు ఆ పిల్లలకి కాపలాగా ఉంటున్నావు, నేను నీకు నెల నెల ముష్టి ముష్టి పడేస్తున్నాను. బస్ అంతే. జాలి చూపించడానికి నువ్వేమైనా నా బామ్మర్దివా? నా అడ్డాలో అందరికీ ఒకటే రూలు, నా మాటే వినాలి, బతికినా చచ్చినా. ఏయ్ మొగే, అసలే టెన్షన్లో ఉంటే మధ్యలో నీకు వాలంటే ఏంటి? మళ్ళీ తప్పించుకోవడానికి నాటకాలా? లేదన్నా, కోటికి కీర్తి ట్రీట్మెంట్ చేస్తానంటుంది. ఏంటి? వేలుడంత లేవు, నీకు వైద్యం చేయడం కూడా తెలుసా? రేయ్ బాలు, ఏమంటుందిరా? అన్నా, కీర్తి కొన్నాళ్ళు అడవిలో ఉందంట, తనకి ఆకుపచ్చ ట్రీట్మెంట్ తెలిసి ఉంటుంది. ఏంటమ్మా బుక్స్ ఎందుకు అలా చించేశారు? ఎవరు? కీర్తి. కీర్తియా? అవును అంకుల్, నాకెందుకో తన మీద డౌట్ గా ఉంది అంకుల్. ఓ, నీకు కూడా అనుమానం వచ్చిందా? అంకుల్, అంటే కీర్తి మీద మీకు కూడా అనుమానం ఉందా? చాలా.